ప్రెస్ న్యూస్కి స్వాగతం. స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీజీ 155వ పుట్టినరోజు వేడుకలను వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. సెంటర్లో ఉన్న మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ, మన జాతిపిత మహాత్మా గాంధీజీ స్వాతంత్ర సమర ఉద్యమంలో తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా భారతీయుల కోసం ఆయన ఎంతగానో శ్రమించారని కొనియాడారు. మహాత్మా గాంధీజీ ఆచరణలు ప్రతి ఒక్కరూ తూచ తప్పకుండా పాటించాలని నాయకులు తెలిపారు. ఆనాటి రోజుల్లో అలాంటి మహాత్ములు లేకపోతే ఈ స్వేచ్ఛ లేకపోయేదని నాయకులు అన్నారు. మహనీయుడు గాంధీ మహాత్మా గారి యొక్క 155వ పుట్టినరోజు సందర్భంగా గోకవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆధ్వర్యంలో, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈవేళ గాంధీ మహాత్మునికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి ఆ యొక్క దేశభక్తిని చాటి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే శాంతి మార్గంలోనూ సత్యాగ్రహంతోనూ ఈ దేశానికి స్వాతంత్రం సాధించగలమనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆనాడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈనాడు గ్రామ స్వరాజ్యాలుగా మారాయని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఎవరైనా సరే, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఏ దేశ ప్రధానమంత్రి అయినా గాంధీజీ మహాత్ముని యొక్క అడుగుజాడల్లో నడవాలి, ఆయన కళలో కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే మాట్లాడతారు తప్పితే ఇంకెవరో ఏ రకంగా మాట్లాడారు. ఎందుకంటే గాంధీజీ రామరాజ్యాన్ని స్థాపించాలనుకున్నటువంటి మహాత్ముల్లో ఒకరైన. అందుకనే రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అనేటటువంటి కీర్తన పాడుకుంటూ ఈ దేశం రామరాజ్యంగా ఉండాలా, ఈ దేశంలో ఎవరో కూడా కష్టాలతో ఉండకూడదు, సుఖంగా ఉండాలా, గ్రామాలే దేశానికి పట్టుకోమని చెప్పేసి ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈనాటి ముఖ్యమంత్రుల వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయంటే అంత మంచి నిర్ణయాలు తీసుకున్నటువంటి మహనీయులు మన మహాత్మా గాంధీ గారు. కాబట్టి ఆయనకి మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులమైనటువంటి ఎంపీపీ గారు, మరి మా యొక్క శనబాబు గారు, శంకర వీరబాబు గారు, మా యొక్క రమణ గారు, మన ఎంపీటీసీలు నరసయ్య గారు, రాంప్రసాద్ గారు, మరి వార్డు మెంబర్లు వీరచంద్రం గారు, మా యొక్క పార్టీ వ్యవస్థాపకులు కర్రి సూరారెడ్డి గారు, మరి అలాగే ఎంతోమంది పెద్దలందరూ కూడా, రాజు గారు, అందరూ నానాజీ గారు, వార్డు మెంబర్లు అందరూ కూడా ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని మేము దృఢంగా తెలియజేస్తూ, గాంధీజీ కలగన్న ఆశయంతోనే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సచివాలయాలు స్థాపించి గాంధీజీ ఆశయాలన్నీ నెరవేర్చాలనుకున్నారు. కానీ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి జగన్మోహన్ రెడ్డి గారి మేమేటి కూడా గౌరవిస్తాం.